సంఘటనలు చూస్తే దేవుడు ఉన్నాడనే నమ్మకం తప్పదు. ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది. ఒక భారీ త్రాచుపాము చనిపోతానని చెప్పి మరీ చనిపోయింది. పామేంటి చెప్పి చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా? మీరు వింటోంది చూస్తోంది నిజమే. వీరవాసనం మండలం కమతాలపల్లిలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. గత ఆదివారం నాడు కమతాలపల్లి గ్రామంలో ఓ భారీ త్రాచుపాము స్థానికుల కంటపడింది. అక్కడికక్కడే తచ్చాడుతోంది తప్ప ఎంతసేపటికి ఆ ప్రదేశం నుంచి పాము కదిలి వెళ్లడం లేదు. దీంతో కాస్త ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఒకంత భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుసుకున్న ఆ పక్క గ్రామాల ప్రజలు కూడా అక్కడికి తరలివచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడిపై నాగేంద్రస్వామి పూని, నేను రేపు ఇదే సమయానికి చనిపోతాను, నాకు పూజలు చేసి అంత్యక్రియలు నిర్వహించాలని పలికాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. తక్కువగా పోయిందమ్మా, దాన్ని పట్టుకోకండి. అందరూ పోతారు, కొద్ది కొద్దిగా పోసి ఉంచండి. స్లోగా పోయింది, ఆస్వాదించాను గురించి ఆయన కట్టాలి, కట్టేసి బాధలు వచ్చినాయన ఏమైనా గుడి కట్టాలి 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 కట్టాలి. మహాన్ బాబా జీవించి ఆస్వాదించిన ఆయన అనుగ్రహించిన ఆయన ఎంతో పవిత్రంగా కనిపించేవి నాయన. ఇంతకాలం తిరిగేవి నాయన, ఎవరికి కనపడకుండా. ఇప్పుడు ఇవాళ 3 రోజులకి చొరగత్రయ్యాను, 3 రోజులకి చొరగత్రయ్యాను, 3 రోజులకి చొరగత్రయ్యాను. ఆంజనేయ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, నాగరాజు తండ్రికి జై, నాగరాజు తండ్రికి జై, నాగరాజు తండ్రికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పర్వాలేదమ్మా, అందరూ పూజలు అందరూ చేయండి, అందరూ సౌకర్యంగా చూడండి అమ్మా. మీ మయాన్ని గెలిచేయడం ఆయన ఆయన మహానుభావ జీవించి ఆచరించాను పెంచిన ఆయన మహానుభావ. అలా నడిస్తే కుదరదు, అసలు నడవచ్చు తల మీద అన్నామండి. వేయకూడదంట నిజమే. కాళ్ళ స్నానం చేసిన క్షమించండి 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 తెలియదా? అలా మళ్ళీ మళ్ళీ ములుగు ములుగుతాడు మరి ములగనివ్వండి. ఎన్నే మరుసటి రోజు సోమవారం ఉదయం ఆ యువకుడు చెప్పినట్లుగానే ఆ పాము చనిపోయి కనిపించింది. దీంతో గ్రామస్తులు దేవుని మహిమగా భావించి చనిపోయిన పాముకు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పక్క గ్రామాల ప్రజలు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. నాగేంద్రస్వామి స్వయంభూగా తమ గ్రామంలో వెలిశాడంటూ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ఇక ఊరిని నాగేంద్రుడు కరుణించాడని, ఇకపై ఊర్లో అంతా మంచి జరగబోతోందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. చనిపోయిన పాముకు పసుపు కుంకుమ పసుపు నీళ్లతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆ త్రాచుపాముకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆవు పిడకలు, ఆవు నెయ్యి, గంధపు చెక్క, నవధాన్యాలతో సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ పాము ఎక్కడైతే చనిపోయిందో అక్కడే నాగేంద్రస్వామి పటాన్ని పెట్టి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. కొన్ని విషయాలు నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా కళ్లారా చూసిన తర్వాత నమ్మక తప్పదని గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు.
కానీ కొంతమంది హేతువాదులు మాత్రం ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, అసలు ఈ ఘటనలో నిజమెంత, దీనిని ఎంతవరకు నమ్మాలి అని మెదడుకు పని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారింది.